10,000 కోట్లతో గజ్వెలి అభివృద్ధి చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసే నైతిక హక్కు డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికి లేదని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. గురువారం జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడప గ్రామ సమీపంలోని కొండపోచమ్మ కెనాల్‌ను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వంటేరు ప్రతాప్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కెనాల్‌ను పూర్తి చేసి మునిగడప చెరువు నింపాలని డిమాండ్ చేశారు. కాల్వ ద్వారా పెద్ద చెరువు నింపినట్లయితే సుమారుగా 15 గ్రామాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. నీ దొంగ నొప్పా నిజం నొప్పా? నీకు నొప్పి ఉంటే 100 కిలోమీటర్ ఎట్లా నడుస్తావు? అంటే నీకు నొప్పి లేదు. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ గజ్వేల్ నియోజకవర్గం నుండే ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మోసం చేసిన నువ్వు నడుము నొప్పి అని ఇంట్లో వండుకున్నావు. పైసలు ఖర్చులు అయితే అని తిరగవద్దని చెప్పి సెల్లాఫ్ చేసుకుని పండుకున్నటువంటి నువ్వు ఇలా గజ్వేల్ అభివృద్ధి కోసం మాట్లాడతావా? కేసీఆర్ కోసం మాట్లాడతావా? ఆ నైతిక హక్కు నీకు లేదు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అతి త్వరలో నీకు చేతనైతే మాతో కలిసిరా, డేట్ డిక్లేర్ చేస్తాం. అన్ని మండలాల్లో కలిసి దాదాపుగా 9 మండలాలు 2 మున్సిపాలిటీలో ఉండే వేల మంది రైతు రుణమాఫీ కాలే. వాళ్ళందరితోని అతి త్వరలో కలెక్టరేట్ నుండి సెక్రటరియట్కి పాదయాత్ర పెట్టి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉండే అధికార పార్టీని రేవంత్ రెడ్డి గారిని కదిలిస్తాం. దాంతోపాటు ఇంకోటి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకి కొన్ని చిన్నగా పెండింగ్ ఉన్నాయి. ఒక 5% ఇవ్వాలి. వాటిని కూడా ఇవ్వాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. గతంలో దీక్ష చేసినవాడు, గతంలో కేసీఆర్ గారి మీద వీళ్ళకి న్యాయం చేయాలని దీక్ష చేసినావు. నువ్వే ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నావు. కాబట్టి నువ్వు వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి చేయాలి. వీటన్నింటి మీద పాదయాత్ర ఎక్కడి నుండి, సిద్దిపేట కలెక్టరేట్ నుండి హైదరాబాద్లో ఉండే సెక్రటరియట్ వాడికి వేల మందితో పాదయాత్ర చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము.